విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురైన కోర్బా ఎక్స్ప్రెస్లో మంటలు అదుపు చేయడంలో అగ్నిమాపక సిబ్బంది సమర్థంగా పనిచేశారని అధికారులు చెప్పారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలు విస్తరించకుండా అదుపు చేశారు. మొత్తంగా గంటన్నర సమయంలో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. రైల్లో ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెందాయంటున్న విశాఖ సహాయ అగ్నిమాపక శాఖ అధికారి సింహాచలంతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. ఎక్స్ప్రెస్ విశాఖపట్నం ప్లాట్ఫామ్ మీదకి రాగానే అగ్ని ప్రమాదానికి గురైంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలిసిన వెంటనే వారు వచ్చి 3 బోగీలు సంబంధించినటువంటి పూర్తిగా అగ్ని సంబంధించినటువంటి కీలలన్నింటి కూడా అదుపులో చేశారు. ఫైర్ ఫైటింగ్ చేసినటువంటి విశాఖపట్నం జిల్లా సహాయ అగ్నిమాపక శాఖ అధికారి సింహాచలం అంతా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎన్ని గంటలకి సమాచారం తెలిసింది, అసలు ఏం జరిగింది? సార్, మాకైతే 10 గంటల 3 నిమిషాలకి ఫోన్ రావడం జరిగింది. ఇలాగా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో కోర్బా ఎక్స్ప్రెస్ ఫైర్ అవుతుందని చెప్పి ఇమ్మీడియట్గా మేము 2 వెహికల్స్తో ఇమ్మీడియట్గా వచ్చాము. వచ్చిన వెంటనే ప్లాట్ఫామ్ రావడానికి ఇబ్బంది అయితే బయట నుండే హోజులు వేసేసుకొని ఫైర్ ఫైటింగ్ ప్రారంభించాము. మేము వచ్చేసరికి B7 బోగీలో మంటలు అధిక మొత్తంలో ఉన్నాయి. ఇమ్మీడియట్గా స్ప్రెడ్ అవ్వకుండా అటువైపు ఇటువైపు స్ప్రెడ్ అవ్వకుండా మంటలను అదుపు చేసి పూర్తిగా మంటలను అయితే అదుపు చేయడం జరిగింది. 5 నిమిషాల్లో మంటలను అదుపు చేసి తర్వాత స్ప్రెడ్ అవ్వకుండా హీట్ కంట్రోల్కి మాకు సుమారుగా 20 నుండి 30 నిమిషాల పైన పట్టిందండి. తర్వాత ఈ ప్రమాదంలో B7 బోగి అనేది పూర్తిగా డ్యామేజ్ అయింది. దానికి ఆనుకుని ఉన్న అటువైపు B6 ఇటువైపు M1 అనేవి పాక్షికంగా డ్యామేజ్ అయ్యడం జరిగింది. ప్రాథమిక విచారణ తర్వాతను ఇక్కడ వాళ్ళు మొదట ఎవరైతే చూసారో వాళ్ళని కనుక్కొని ప్రాథమిక విచారణ చేసిన తర్వాతను B7లో ఏవైతే టాయిలెట్స్ ఉన్నాయో టాయిలెట్స్ దగ్గర వాళ్ళు పొగ గమనించారంట. సో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యిందని మేము ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చాము. పూర్తి విచారణ తర్వాతే కానీ అది ఏ విధంగా ప్రమాదం జరిగిందని ఒక క్లారిటీ రాస్తాం. ఈ ప్రమాదంలో అయితే అది సుమారు 7 గంటల ప్రాంతంలో ప్లాట్ఫామ్కు వచ్చి ఆగి ఉంది. దీన్ని ఇంకా క్లీనింగ్ పర్పస్లో తరలించే లోపల ఇది జరిగింది. సో ప్రమాదం జరిగినప్పటికీ అందులో ఎటువంటి ప్రయాణికులు కానీ సిబ్బంది కానీ లేకపోవడం వల్ల ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ప్రాణహాని కానీ జరగలేదు. మంటలు అధిక మొత్తంలో వచ్చినప్పటికీ కూడా ప్లాట్ఫామ్ మీద ఉన్న సిబ్బంది కానీ ప్లాట్ఫామ్ మీద ఉన్న షాపులు కానీ దేనికి కూడా స్ప్రెడ్ అవ్వకుండా మా సిబ్బంది ఒక 20 మంది వరకు వచ్చి ఇమ్మీడియట్గా అదుపు చేసి ప్రమాదాన్ని నివారించగలిగామండి. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.